న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక చిన్నకాశీరేవులోని నగరేశ్వర స్వామివారి ఆలయం, నిడదవోలు పట్టణంలోని సోమేశ్వర స్వామివారి ఆలయం, గోలింగేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము 3 గంటల నుండి మహిళలు పెద్ద ఎత్తున చిన్నకాశీరేవుకు విచ్చేసి కార్తీక స్నానాలు ఆచరించి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి కార్తీక దీపాలను వదిలారు. కార్తీక శుద్ధ పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రావడంతో నిడదవోలులోని శివక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. శివాలయాలలో పరమేశ్వరునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివపార్వతుల దర్శనం కోసం తెల్లవారుజాము నుండి శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. రోజంతా ఉపవాసం ఉండి రోజుకు ఒక ఒత్తు చొప్పున సంవత్సరానికి 365 ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించారు. అరటె దోణెలపై దీపాలను వెలిగించి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి వదిలారు. మరికొందరు శివాలయాలలో దీపారాధన చేస్తూ శివయ్యను దర్శించి తరించారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయని ఇక్కడి భక్తులకు ప్రగాఢ విశ్వాసం.
కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాశివుడు త్రిపురాసురుడిని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న త్రిపురాసురుడు ఇక లేడని ఆనందంతో దేవతలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న రోజే కార్తీక పౌర్ణమి. దీనినే దేవ దీపావళి అని పిలుస్తారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి అటు మహాశివునికి ఇటు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.
ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. Ya, apa lagi soal ilmu ni? బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి శివ పంచాయతనము దేవాదాయ ధర్మాదాయ శాఖ నిడదవోలు. మరి కార్తీక మాసము మనకి తెలుగు మాసములలో ముఖ్యమైనవి మావై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము. అలాంటి ఈ 4 మాసాల్లో కార్తీక మాసానికి అత్యధికంగా స్కాంద పురాణం, పద్మపురాణంలో విశేషంగా వర్ణించారు. మరి ఈ మహత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతమందో ప్రయత్నించి సఫలీకృతులు కాలేకపోయారు. అంతటి పవిత్ర మాసాన్ని హరిహరాదుని తత్వము తెలుసుకోవడం చాలా కష్టం కదండి. అందు గురించి వారికి భేదము లేని దేవుళ్ళు. అలాంటి దేవుళ్ళలో ఇవాళ పౌర్ణమి, కృత్తికా నక్షత్రము, కార్తీక మాసము కావాలి. అయితే భరణితోటి సాయంత్రానికి కృత్తికా నక్షత్రం కూడా వచ్చిందండి. ఇవాళ శుక్రవారము, శరదృతువు,
భరణితో కృత్తిక, అలాగా శివాలయాల్లో, విష్ణాలయాల్లో స్వామివారి యొక్క ఆరాధనలు, అర్చనలు, అభిషేకములు, పురాణములు, అలాగా జ్వాలా తోరణాలు వెలిగించి మరి ఆ అగ్నిలో స్వామివారితో సహా పల్లకీ సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారండి. అలాంటి తరించే మాసం కార్తీక మాసం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ 365 ఒత్తులు, కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవాలు చేస్తూ ఉంటారండి. మరి నిన్నటి రోజుని ఏకాదశి తదుపరి చిలుక ద్వాదశిలో దీపదానం ఇమ్మని, 100 దానాలు ఇస్తే శివ సాన్నిధ్యం వస్తుందని, 100 దీపాల కన్నా ఎక్కువ ఇస్తే స్వర్గాధిపత్యం వస్తుందని, అలాంటి తరించే ఈ కార్తీక మాసము అందులో సెంటర్లో ఉన్నామండి. పౌర్ణిమ శుక్రవారం, శరదృతువు. అలాగే అమ్మవారికి ఎంత ప్రీతమైతే విష్ణువుకి పౌర్ణమి ఈ శ్రీచక్రార్చన, విష్ణు సహస్రనామము, అలాగే శివాలయాల్లో మహారుద్రము, అతిరుద్రము, అలాగే ఏకాశుద్రాభిషేకములతోటి స్వామివారికి లక్షపత్ర పూజలు, అలాగా ఈ శివపురాణం గురించి ఆ పారాయణం చేయడము, పండితులు చెప్తే శ్రవణం చేసి తరించే మహత్తరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. అలాగా ఈరోజు మన హిందూ సాంప్రదాయంలో మరి మన సువాసన అందరూ కూడా ఈ 32 పౌర్ణముల వ్రతం చేస్తూ ఉంటారండి. ఆ 32 సంవత్సరాలు కూడా ప్రతి పౌర్ణమికి ఉపవసించి ఆ కార్తీక పురాణము యొక్క విశిష్టతను తెలుసుకుని, ఆ దీపాలు కాలిన తర్వాత ఆ పిండి ఎలా అయితే కాలిందో దానే స్వీకరించి అసలు తరిగిన పదార్థాలు తినకుండా తదుపరి రోజు చేయడం మూలాన ఆ దైవానుగ్రహం కలిగి పుత్రులు పౌత్రులతోటి ప్రపౌత్రులతో తరిస్తూ మరి ఈ వ్రతాలు చేసి పెద్దవారు మనకి సాంప్రదాయాన్ని అందించారండి. అంత విశిష్టమైనది మాసాల్లో కార్తీక మాసము. అలాగ దానాలండి ఇవాళ. అది ఇలాగ ఉపవసించి సమారాధనలండి, దీపదానాలతో స్వయం పాకం. అందు గురించి ఆ దానం చేయడం వల్లతోటి ఆ పరివర్తన యోగం కూడా కలిగి అన్నోదుగానికి ఏ విధమైన లోటు లేకుండా ఆ భగవంతుడు ఎన్నో కుటుంబాలను కాపాడుతున్నాడు. అలాగ వారు కూడా ధర్మాత్ములు, అలాగ ఆధ్యాత్మికలో ఈ పరివర్తన చెందిన వారందరూ కూడా ఒక భాగము వారు ఆర్జించిందంతా కూడా దాన ధర్మాలు కేటాయించి మరి వారి యొక్క కుటుంబాలు ఎలా అయితే మరి ముందుకు వెళ్తున్నాయో ఈ దేశంలో మరి అంత విశిష్టమైన మాసం మనకి కార్తీక మాసం, ఈ పౌర్ణమి దినం. కాబట్టి చక్కగా అందరూ కూడా మరి ఇవాళ మన ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నామండి. చక్కగా అందరూ వచ్చి ఈ దీపారాధనలో పాల్గొని మన సంఖ్య ప్రకారము దేవుడికి తెలియపరిచి ఆ జ్యోతి ప్రజ్వాలనలో ఆ భగవంతుని నిర్గుణ రూపంలో దర్శించి సగుణ రూపంలో అలా చూస్తున్నాం. రోజును నిర్గుణ రూపంలో కూడా తేజస్సుని ఆస్వాదించి తరిస్తారని మరి నేను ముగిస్తున్నాను.